రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హైడ్రా రంగనాథ్ కమిషనర్ గురించి మీకు తెలిసిందే. అయితే రంగనాథ్ సార్ ఫోర్జరీ సంతకం అయితే ఫోర్జరీ జరిగిందట. అది దేనికి సంబంధించిన విషయం అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దొంగల ముఠ ఎక్కడైనా కానీ తెగబడతా ఉన్నది. అంటే హైడ్రా కమిషనర్తో ముప్పు ఉన్నదని తెలిసి ఆయన సర్జరీని ఆయన ఫోర్జరీ చేశారు. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ. ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం నకిలీ ఎన్ఓసీలు. ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం నకిలీ ఎన్ఓసీలు ఇచ్చిరట. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. 8 ప్రైవేట్ కాలేజీల భాగోతం రట్టు. ఫోర్జరీ వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పూర్తి వివరాలు చదువు ఒకసారి. రైట్, హైదరాబాద్ సంచలనం రేపే ఫోర్జరీ వ్యవస్థ వెలుగులోకి వచ్చింది. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని కొందరు ముఠాగా ఏర్పడి ఫోర్జరీ చేసినట్టు తెలిసింది. నగరంలో ఏకంగా 8 ప్రముఖ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల ఈ ఫోర్జరీ సంతకాలు నకిలీ నిరభ్యంతర పత్రాల ఎన్ఓసి ఆధారంగా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి గుర్తింపు పొందేందుకు ప్రయత్నించడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. 8 ప్రముఖ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇప్పుడు ఎక్కడ కట్టిరో మరి వాళ్ళు హైడ్రా పరిధిలో కట్టినట్టున్నారు. రంగనాథ్ సార్ గారి సంతకం అయితే ఫోర్జరీ చేసిరు. అయితే కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నకిలీ ఎన్ఓసి సర్టిఫికెట్లు తయారు చేశారు. అనంతరం ఆ నకిలీ పత్రాలని ఇంటర్మీడియట్ విద్యారంగంలో అఫిలియేషన్ పొందడానికి సదరు కాలేజీ బోర్డుకు సమర్పించాయి. అయితే దరఖాస్తుల పరిశీలన సమయంలో ఇంటర్ బోర్డు హైడ్రా అధికారులను సదరు సర్టిఫికెట్ క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అసలు భాగోతం బయటపడింది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిరు వాస్తవమే. అక్కడ ఏదైతే ఎంక్వైరీలో ఈ సంతకం మీదేనా, మీరు ఇచ్చిందా, వాస్తవం కాదని ఈ హైడ్రా కమిషనర్ ఇక్కడ ఈ బోర్డును సమర్పించిన. అయితే ఆ దరఖాస్తు పరిశీలన సమయంలో ఇంటర్ బోర్డు హైడ్రా అధికారులను సంబంధించిన అధికారులను అడిగిరట. ఈ సర్టిఫికెట్ మీరే ఇచ్చిర్రా మరి ఏమైనా జరిగిందా, ఎట్లా ఇప్పుడు అడుగుతారు కదా. హైడ్రా కమిషనర్ సంతకం తప్పనిసరి. హైడ్రా ఏది ఇప్పుడు ఏదైనా ఎక్కడ కానీ కట్టుకోవాలంటే హైడ్రా పర్మిషన్ కంపల్సరిగా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే హైడ్రా అధికారులు సర్టిఫికెట్ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అసలు భాగవతం బయటపడ్డది. అంటే మొత్తం దొంగలు బయటపడ్డారు అన్నట్టు. ఇప్పుడు ఏముంటుంది, దొంగతనం చేసిరు కానీ దొరికిపోయారు, తొందరనే బయటపడింది. ఆ పత్రాలను పూర్తిగా ఫేక్ అని వాటిపై ఉన్న కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసినట్లు స్పష్టమైంది, తేలిపోయింది. అయితే దీంతో ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన హైడ్రా యంత్రాంగం తక్షణమే కఠిన చర్యలకు పూనుకుంది. ఏముంది, ఇప్పుడు దొంగలుగా దొరికిరు కాబట్టి తక్షణ చర్యలు ఏం చేయాలని వెంబడే పూనుకున్నదట. తక్షణ చర్యలు పూనుకుంది. ఫోర్జరీ అక్రమాలకు పాల్పడిన మొత్తం 8 ప్రైవేట్ కాలేజీల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేక్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసింది. ఎవరైతే ఈ హైడ్రాకు సంబంధించిన వీళ్ళు ఉన్నారో ఫేక్ సర్టిఫికేట్ పెట్టిర్రు. ఈ 8 కాలేజీలకు సంబంధించిన ఎవరైతే యాజమాన్యం ఉన్నదో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి సంతకం ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికేట్ పెట్టిరని వీళ్ళు ఈ కళాశాలను మొత్తం రద్దు చేయాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. మరో 60 కళాశాల ఎన్ఓసీలను పరిశీలిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక మొత్తం భాగవతం అంతా బయటపడుతుంది. మరి ఎవరెవరు ఫోర్జరీ చేస్తూ ఉన్నారు అంటే, ఫోర్జరీ ఎందుకు చేస్తారు, ఆ కాలేజీలలో తప్పిదాలు ఉంటేనే, ఆ కట్టడాలలో తప్పిదాలు ఉంటేనే బయటపడుతుంది. అయితే ఆ 8 కాలేజీలు ఎవరెవరి అంటే ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫోర్జరీకి పాల్పడిన 8 కాలేజీల జాబితా ఎట్లుందంటే, మేదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, రెండవది విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయణగుట్టలోని శ్రీ చంద్ర జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్, శివరాంపల్లిలోని షహీన్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్, బర్కత్పూర్లోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్లోని రెసోనెన్స్ జూనియర్ కాలేజ్. ఈ 8 కాలేజీలు ఏవైతే ఉంటాయో హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారి సంతకం ఫోర్జరీ చేసి పైన అధికారులకు ఇచ్చిరట. మాకు రంగనాథ్ గారి సంతకం ఉంది, మాకు హైడ్రా పర్మిషన్ ఇచ్చింది, రంగనాథ్ గారి సంతకం పెట్టిరని ఆ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ పెట్టిరట. కానీ వీళ్లకు జీవితం లేదు. నేను చెప్తున్నా కదా, ఈ హైడ్రా కమిషనర్ సంతకం ఏదైతే ఫోర్జరీ చేసి ఈ కార్యక్రమానికి పాల్పడరో వీళ్ళకు జీవితంలో కూడా కాలేజీలకు అనుమతి ఇవ్వద్దు. ఇట్లయితే తగిన బుద్ధి వస్తుంది. ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయట అంటే 60 కాలేజీలు పరిశీలన ఉన్నాయట. 60 కాలేజీలు కొత్తగా పుట్టుకొచ్చే 60 కాలేజీలు ఉన్నాయట. ఇంకా 60 కాలేజీలను పరిశీలన చేసే కార్యక్రమం ఉందట. 60 కాలేజీల ఎన్ఓసీలను
పరిశీలిస్తున్నట్లు హైడ్రా అధికారులు చెప్పారు. అది జరుగుతూ ఉన్నది మిత్రులారా. ఇగో ఇది మొత్తానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి సంతకమే ఫోర్జరీ చేసేసారు. ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీరు ప్రభుత్వ అధికారులు అయితే మీ సంతకం కూడా ఎవరైనా ఫోర్జరీ చేస్తారు అనేది కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకంటే దొంగలు ఆ విధంగా తయారవుతూ ఉన్నారు.